నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. 109 లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు. ఖమ్మం సర్కిల్ పరిధిలో పిడుగులు మెరుపుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా 109 లైట్నింగ్ అరెస్టర్లు ఎస్సీ శ్రీనివాసరావు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది అధిక వోల్టేజ్ను భూమిలోకి మళ్లించి ఉపకరణాలను కాపాడుతాయని ముందస్తు చర్యలతో వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు హోలీ పండుగ సందర్భంగా మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కేంద్రంలో చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్పంచ్ కిలారు మనోహర్ బాబు కుటుంబ సమేతంగా స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ ఎండపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. తప్పిన ప్రమాదం. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలో రాత్రి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నిందితుడు అరెస్ట్. పెనుబల్లి మండలం విఎం బంజర్లో జ్యువెలరీ షాప్లో గత నెల 7న జరిగిన 36 గ్రాముల బంగారం ఉంగరాలను దొంగలించిన కేసులో సత్తుపల్లి రూరల్ ఎస్ఐ ముత్తిలింగయ్య వెల్లడించారు. నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి మండలం భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ అని ఎస్ఐ కె వెంకటేష్ తన సిబ్బందితో చేపట్టిన విచారణలో తేలింది. బాధ్యతలు చేపట్టిన ఆర్డీఓ. ఖమ్మం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఎన్ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన కలెక్టరేట్లో అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిలవ నీడే లేకుండా చేసిన ప్రభుత్వం. వెలుగుమట్ల నివాసాల కూల్చివేతలో వీధిన పడ్డ పేదల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం వారికి అంబేద్కర్ భవన్, టీటీడీసీ కేంద్రాల్లో తాత్కాలిక ఆశ్రయం కల్పించినప్పటికీ వందలాది కుటుంబాలు స్థలాలు చాలక ఇబ్బందులు పడుతున్నారు. ఉండడానికి చోటు లేక చాలామంది ఆటోలు, ట్రాలీలు చెట్ల నీడలనే ఆవాసాలుగా మార్చుకున్నారు. బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆలయం మూసివేత. ఖమ్మం నగరంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అధికారులు చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. ఈవో కొత్తూరు జగన్మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం తిరిగి తెరుచుకుంటుంది. అంతా తప్పుడు ప్రచారమే. ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారనే ప్రచారాన్ని ఖమ్మం 1 టౌన్ సిఐ కరుణాకర్ ఖండించారు. బాధితులను కొందరు వ్యక్తులు రెచ్చగొట్టి రోడ్లపైకి తెచ్చే ప్రయత్నం చేశారని, ముందస్తు చర్యల్లో భాగంగానే వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించామని, వార్తల్లో వస్తున్న లాఠీచార్జ్ నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇదేనా మన దేశం తీరు? ఖమ్మం జానపద గాయని కొమ్ము రమాదేవి వెలుగుమట్ల భూదాన్ భూముల కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించిన ఆమె గూడు కోల్పోయిన పేదల ఆవేదనను చూసి చలించి, ఉన్నవాడు మేడల మీద మేడలు కడుతుంటే లేనివాడికి ఉన్న నీడ కూడా నేల కొరిగిపోతుంది, ఇదేనా దేశం తీరు అంటూ ఆమె బాధితులు కన్నీటి గాథలను పాట రూపంలో వ్యక్తీకరిస్తూ అండగా ఉండాల్సిన వ్యవస్థలే నిల్వ నీడ లేకుండా చేయడంపై పాట ద్వారా నిలదీశారు. కామదహనం వేడుకలు. ఖమ్మం నగరంలో పలు కాలనీల్లో హోలీ పండుగ సందర్భంగా కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో భక్తులు పాతకర్రలు, పిడకలతో చేసిన బొమ్మలను దహనం చేసి విష్ణు భగవానుడికి పూజలు చేశారు. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని చేసిన డిమాండ్. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్, టీటీడీసీ భవనంలో నిరాశ్రయులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపూరి వెంకటేశ్వరరావు, తూరుగంటి అంజయ్య, వంగూరి ఆనందరావు, కూరపాటి సునీల్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా వెంటనే ఇవ్వాలి అంటూ నిరసన చేపట్టిన ఖమ్మం ప్రజలు. యాసంగి పంటల సాగుకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా అందించాలని సిపిఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యాసంగి సమయం ముగిసినా రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.